అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 21 తారీఖు శనివారం రోజున వీరి యొక్క జీవితంలోని దిన ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రానికి మీరు ఈ వార్త అందుతుంది. అయితే సాయంత్రానికి ఎటువంటి వార్త మీకు అందుతుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయో మీ జీవితంలోనే ఇంకా ఉంటాయి. ఇలా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దైవారాధన పరిహారాలు కానీ ఏమిటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామనే విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అంటే కన్యా రాశి అనేది రాశి 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కన్యా రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు అనుబంధానికి చాలా ప్రాధాన్యత అయితే ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానీ బంధువులను కానీ అసలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో మీకు అనుకోని క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏదైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 సంవత్సరం జూన్ 21 శనివారం రోజున దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ సాయంత్రం 4 ఒక వార్త అయితే అందుతుంది. అది మీ యొక్క కుటుంబంలోకి సంబంధించిన విషయం కావచ్చు, మీ యొక్క పరిచయస్తులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, తోటి ఉద్యోగస్తుల చోట కావచ్చు, ఇటువంటి వ్యక్తుల సంబంధించింది కావచ్చు. ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. సాయంత్రానికల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటుగా కొంత ఆందోళనకు కూడా గురి చేసేటువంటి వార్తని కూడా చెప్పుకోవచ్చు. అది అంశమైనా కావచ్చు. ఈ వార్త విని మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళనకు కూడా లోనయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వ్యక్తి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని అయితే ఏర్పరచుకుంటారు. వారు మీ యొక్క జీవితంలోనే భవిష్యత్తులో మీకు అనేక రకాలుగా కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే మార్గం అయితే తెలియబోతుంది. ఖచ్చితంగా కూడా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నుంచి చక్కటి రెమ్యునేషన్ అనేది రాబోతుంది. ఇది అతి త్వరలో ఆదాయ మార్గానికైతే మీరైతే రిసీవ్ చేసుకుంటారు. అలాగే కన్యా రాశి వారు ఒక షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నష్టాలను అయితే చవిచూసే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా కూడా తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి అంశంలో షూరిటీ సంతకాల విషయంలో కూడా భాగస్వామి ఒప్పందాల విషయంలో, భాగస్వామి పెట్టుబడుల విషయంలో నమ్మకం పెట్టుకునే మోసపోయే ప్రమాదాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలోనే తగిన జాగ్రత్త అయితే మీకు చాలా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులైతే
నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటరిగా మాత్రం వెళ్ళేటప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులను లేదా అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంతో నిర్ణయం అయితే తీసుకోండి. ఇతరులకు సహాయం చేయడం మీకు కీడు చేయకూడదనే విషయాన్ని కూడా మీరు నిర్ణయం తీసుకోండి. అప్రమత్తంగా అయితే చాలా ఉండడం ముఖ్యం. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. భాగస్వాములపై మీ యొక్క భాగస్వామి ఎంపిక చేసుకున్న విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే ఇక కన్యా రాశి వారు అనేది ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఆచితూచి వ్యవహరించండి. ఏదైనా సరే ప్రాపర్టీస్ని సేల్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, లేకపోతే కొనుగోలు చేయాలని చెప్పి చూసుకున్నట్లయితే కనుక మీరు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవడం ద్వారా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే చాలా అవసరం. అలాగే మీకు అనుభవజ్ఞుల సలహాలతోటి చర్చించి కుటుంబ సభ్యులతో చర్చించి ఏకపక్షంగా నిర్ణయాలు అయితే మీకు మేలు చేయవని కూడా చెప్పి గమనించుకోండి. అలాగే మీ చుట్టూ మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఈ అంశంలో కూడా మీరు కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి. ఎవరితో పడితే మీ యొక్క పర్సనల్ విషయాలు అయితే షేర్ చేసుకోకండి. ఆర్థికపరమైనటువంటి విషయాలను షేర్ చేసుకోవడం వల్ల పొరపాట్లు అయితే చేసుకోకండి. ఇది మీకు నష్టాలను అయితే తెచ్చిపెట్టేటువంటి అంశములు అయితే గోచరిస్తున్నాయి. ఈ విధానంగా కన్యా రాశి వారు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అయితే పొందుకున్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా వీరి జీవితంలోనైతే ఉంటాయని, నరదిష్టి ప్రభావం కూడా వీరిపైన ఎక్కువగానే ఉంటుంది. జూన్ 21 తారీఖు శనివారం రోజున అయితే సాయంత్రం 4 లోపు అయితే మీరు ఒక వార్తనైతే వింటారు. ఆ వార్త ఏంటి, మీకు ఈ పూర్తి అంశాలన్నీ గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా అయితే మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివదేవారాధన కంపల్సరీ చేసుకోవాలి. గణపతిని ఆరాధించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. నిత్యం శనిదేవుడిని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేసుకోండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. దాని ద్వారా కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే పొందుకుంటున్నారు. మీరు యొక్క దేశీయ గోమాతను కూడా దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సమస్యలను పరిష్కరించి శత్రువులపైన విజయం సాధిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లోనే అనుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాల్లోనే నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలోనే లాభాలను అందుకుంటారు. దైవ చింతన ఏర్పడుతుంది. ఆప్తులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి వ్యవహారాలలోని విజయాన్ని సాధిస్తారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో ప్రయత్నకాలి సిద్ధి ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందును. కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడును. ఉద్యోగాలలోనే అభివృద్ధి ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. దైవ చింతన ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలోనే పునరావర్తన చేస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులలోనే ఊహించినటువంటి ఆటంకాలు తొలగును. వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగును. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తొలగును. ఆకస్మిక ప్రయాణాల సూచన ఏర్పడును. ఆర్థిక స్థితి ఆనందంగా ముందుకు సాగును. బంధుమిత్రుల నుంచి కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తొలగును. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనులలో శ్రమ తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభసాటిగా సాగును. చేపట్టినటువంటి పనులలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందును. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అయితే అందడం. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలగదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కన్యా రాశి వారికి ఈ ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.